అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కేరళ పీసీసీపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై రాహుల్ గాంధీ ఆగ్రహించినట్లుగా తెలుస్తోంది. గెలుపు గుర్రాలు, కుల సమీకరణాలు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని రాహుల్ గాంధీ సూచించారు. సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు నిరాకరించారు రాహుల్ గాంధీ. అలాగే సిట్టింగ్ ఎంపీలు కె సుధాకరన్, అదూర్ ప్రకాష్, షఫీ, పరంబిల్ వంటి నేతలకు టికెట్లు నిరాకరణ జరిగింది. సిట్టింగ్ ఎంపీలు గెలిస్తే ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉందని రాహుల్ గాంధీ భావన. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ అసంతృప్తితో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సుదీర్ఘ భేటీ అయితే అయింది. కేసీ వేణుగోపాల్ వర్గానికి ఎక్కువ సీట్లు కేటాయించినట్లుగా ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ గుర్తించారు. ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర యూనిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేశారు రాహుల్. ఇక మహిళలకు సీట్ల కేటాయింపు పైన అసంతృప్తి అయితే వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏ విధంగా చూడాలి కేరళ కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి దానికి సంబంధించి? ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాను, అంటే ప్రతి రాష్ట్రానికి సంబంధించి మీరు కీలక నిర్ణయాలు తీసుకోలేరా? ఈ మాత్రం కూడా ఆలోచించలేరా? తర్వాత ఉప ఎన్నికలు వస్తే పరిస్థితి ఏంటి? మీ వర్గాలకి ఈ స్థాయిలో మీరు వివక్ష చూపించుకుంటే కష్టపడి పనిచేసేటువంటి అసలైన కాంగ్రెస్ వాదుల పరిస్థితి ఏంటి? ఇన్ని రకాల అంశాలు కూడా రాహుల్ గాంధీ ఆ ఒక్క అంశానికి సంబంధించి లేవనెత్తినటువంటి సిచ్యువేషన్ ఉంది కదా కిరణ్, ఎలా చూడాలంట ఈ మొత్తం కోణాన్ని? మురళి, కేరళ పై రాహుల్ గాంధీ ఒకంత అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రధాన కార్యదర్శిగా ఉన్న కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితంగా ఉన్న కేసీ వేణుగోపాల్ వర్గానికి దాదాపు ఎక్కువ శాతం, దాదాపు 60% టికెట్లు వచ్చాయి. 140 అసెంబ్లీ స్థానాల్లో ఎక్కువ కేసీ వేణుగోపాల్ వర్గానికి రావడం, అందులో 4 నుంచి 5 మంది ఎంపీలకు టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం పైన రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నేరుగా ఏదైతే ఎన్నికల్లో, కేరళ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులు గెలిస్తే మళ్ళీ అక్కడ ఆ 4 స్థానాలకు కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఉప ఎన్నికలు మళ్ళీ ఎదుర్కోవాలి, ఇదొక అదనపు ఖర్చు అంటూ రాహుల్ ఒకంత కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ పైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదైతే కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు ఇచ్చిన నివేదిక ఆధారంగా కాకుండా ఏదైతే వ్యవస్థీకృతమైన మార్పులు, మరోపక్క క్షేత్రస్థాయిలో గెలుపు గుర్రాలు, క్యాస్ట్ ఈక్వేషన్స్, అసలు గ్రౌండ్ లో ఎవరు ఉన్నారు, ఏ నేత ప్రజలకు అందుబాటులో ఉన్నారు అనే అంశాలపైన లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన జాబితా కాంగ్రెస్ జాబితా. అలాంటివి లేకోకుండా నేరుగా ఏదైతే నాయకులు రికమెండ్ చేసి నేరుగా పిసిసి, మరోపక్క కాంగ్రెస్ పార్టీలో రాహుల్ కు అత్యంత కీలకంగా ఉన్న కేసీ వేణుగోపాల్ రికమెండ్ చేసిన జాబితాను ఆమోదించడంపై రాహుల్ ఒకంత అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో నేరుగా కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ దాదాపు నిన్న రాత్రి 2:30 వరకు చర్చించింది. ఆయా జాబితాలో ఉన్న వడపోతలు, ప్లస్లు మైనస్లు క్యాల్కులేట్ చేసింది. రాహుల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని దేశవ్యాప్తంగా జాతీయ మీడియా కూడా కోడైగూడంతో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా మార్పులు చేర్పులపై కాంగ్రెస్ పిసిసి, మరోపక్క సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూడా దృష్టి పెట్టింది. ఎందుకంటే ఆ కేరళ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు అత్యంత కీలకము. ఎల్డీఎఫ్ కూటమిని ఖచ్చితంగా ఓడించి తీరాలి అంటూ ఇప్పటికే యూడీఎఫ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. మరోపక్క స్థానిక ఎన్నికల్లో కూడా విజయం పార్టీకి, ఎల్డీఎఫ్ కి గట్టి దెబ్బ తగిలింది. కేవలం తిరువనంతపురం మేయర్ సీట్ను బీజేపీ గెలుచుకుంది. అందుకు శశిధర్ కారణం అంటూ గతంలో విమర్శలు వచ్చాయి. అలాంటి శశిధర్ కూడా నేరుగా తాను కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేసులో లేను, తాను ఎన్నికలు పోటీ చేయలేదంటూ స్పష్టంగా ప్రకటించిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ముగ్గురు నుంచి 4 నేతలకు, సుధాకర్ కానీ మరొక నేతకు కానీ ఎంపీలకు టికెట్లు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? క్యాస్ట్ ఈక్వేషన్స్, కుల సమీకరణాలతో పాటు అందుబాటులో ఉన్నారా లేదా, కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేరుస్తారా లేదా అనే అంశాలు ఎంతవరకు మీరు క్రోడీకరించారంటూ ఎలక్షన్ కమిటీని రాహుల్ నిలదీయడంతో ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. దీనిపైన రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో నేరుగా కేసీ వేణుగోపాల్ పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీ వేణుగోపాల్ వర్గానికి దాదాపు 60% టికెట్లు, దాదాపు 140 సీట్లలో దాదాపు 80 సీట్లు కేసీ వేణుగోపాల్ వర్గానికి వచ్చాయనే అసంతృప్తి. మరోపక్క మహిళలకు టికెట్ కేటాయింపు లేదు, కేవలం 19% మాత్రమే మహిళలకు టికెట్లు ఇచ్చారు. మహిళల కోటాను పెంచాలి, మహిళల రిజర్వేషన్ అమలుకి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ వైపు ఒత్తిడి చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలకు సీట్లు తక్కువైతే నేరుగా ఎల్డీఎఫ్ తో పాటు బీజేపీ కూడా నేరుగా కాంగ్రెస్ పైన విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయంటూ రాహుల్ గాంధీ కూలంకుషంగా నేరుగా ఎలక్షన్ కమిటీకి సూచనలు ఇచ్చారు. అదేవిధంగా కేసీ వేణుగోపాల్ కూడా నేరుగా ఆయన హెచ్చరించినట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. మరి కాంగ్రెస్ లో దేశంలోనే కీలక నేతగా ఉన్నారు కేసీ వేణుగోపాల్. మరి సరే, ఆయన చేసినటువంటి దానికి సంబంధించి విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ ఆయన చేసినటువంటి ఈ సెలక్షన్కి సంబంధించి మార్చే పరిస్థితులు
ఉన్నాయా అనేటువంటి మాట, కలహాలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేటువంటి పరిస్థితి. సోనియా గాంధీతో రికమెండ్ చేయించి మరి ఆయన ఈ సీట్స్ అనేవి అనౌన్స్ చేయించారు. ఆయన ఏదో రకరకాలైనటువంటి సమీకరణాలు సోనియా గాంధీకి చెప్పారు, లేకపోతే ప్రియాంక గాంధీకి చెప్పారు అనేటువంటి మాట. అసలు ఎవరికీ చెప్పకుండా మీరు ఈ డెసిషన్ ఎలా తీసుకుంటారని వారిద్దరి మధ్య ఒకంత గ్యాప్ క్రియేట్ అయింది కాబట్టే ఇది చోటు చేసుకుంది అనేటువంటి పరిస్థితి ఆ కోణంలో చూడొచ్చు అంటారా రాబోయే రోజులకు సంబంధించి? మురళి, ఇక్కడ ప్రధానంగా రాహుల్ గాంధీ నేరుగా సిఇసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత సంస్థ, ఆ సంస్థ తీసుకున్న నిర్ణయాలను కూడా నేరుగా రాహుల్ ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన సీట్లు కేటాయించారు, గెలుపు గుర్రాలు ఎవరు, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏంటి, ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకులు ఎవరు, వ్యవస్థీకృతంగా ఏదైతే పార్టీని బలోపేతం చేసిన నేతలు ఎవరు, ఎవరికి టికెట్లు ఇచ్చారు, ఏ కోణంలో టికెట్లు ఇచ్చారు, నలుగురు ఎంపీలకు సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు కేటాయించడానికి గల కారణం ఏంటి, ఇలా వరుసగా ఎలక్షన్ కమిటీని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. నేరుగా రాహుల్ గాంధీ ప్రశ్నలతో ఎలక్షన్ కమిటీ కూడా ఉలిక్కిపడిన నేపథ్యం ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా కేసీ వేణుగోపాల్ రికమెండ్ చేసిన పేర్లను దాదాపు ఆమోదించడంతోనే ఒకంత మల్లికార్జున ఖర్గే పైన, ఇటు కేసీ వేణుగోపాల్ పైన కూడా రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎందుకంటే సిఇసి కమిటీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున ఖర్గే కీలక నేతగా ఉన్నారు, కేసీ వేణుగోపాల్ ఉన్నారు, మరికొంతమంది కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఈ ఏదైతే కాంగ్రెస్ నేతలు ఉన్నారో ఏ ప్రాతిపదికన అభ్యర్థులకు సీట్లు కేటాయించారనే అంశం పైన, మరోపక్క కేవలం మహిళలకు సీట్లు తగ్గించి నేరుగా ఏదైతే కేసీ వేణుగోపాల్ వర్గానికి టికెట్లు ఇవ్వడం, మరోపక్క విడి సతీష్తో పాటు చెన్నితల రమేష్ లాంటి నేతల వర్గాలకు టికెట్లు రాకపోవడం, ఏదైతే కాంగ్రెస్ లో దాదాపు 4 నుంచి 5 మంది కీలక నేతలు ఉండడం, ఆయా నేతలకు కానీ ఆయా నేతలకు సంబంధించిన వర్గానికి సంబంధించిన టికెట్లు ఇవ్వకపోవడం, వాళ్ళ అనుచరులకు టికెట్లు ఇవ్వకపోవడం కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక అసంతృప్తి రాజేస్తుంది. ఎందుకంటే కేరళ కాంగ్రెస్ లో 4 వర్గాలు, ఆ 4 వర్గాలు కలిసి పనిచేస్తేనే కేరళ ఎన్నికల్లో విజయం సాధిస్తాము. కుల ఈక్వేషన్స్ తో పాటు, వ్యవస్థీకృతంగా ఉన్న మార్పులతో పాటు, సంస్థాగతంగా పార్టీకి అందుబాటులో ఎవరున్నారు, పార్టీలు బలోపేతం చేసిన నేతలు ఎవరు, ప్రజలకు అందుబాటులో ఉన్న నేతలు ఎవరు, వరుసగా రాహుల్ ప్రశ్నలు సంధించడంతో నేరుగా ఎలక్షన్ కమిటీ దాదాపు నిన్న రాత్రి అర్ధరాత్రి 2:30 వరకు కమిటీ సమావేశం నిర్వహించింది. మరోపక్క మార్పులు చేర్పుల పైన చర్చ జరుగుతుంది. రాహుల్ చేసిన ప్రశ్నలు కానీ, రాహుల్ అసంతృప్తి చేసిన నేపథ్యంలో ఎలక్షన్ మానిటరింగ్ కమిటీ మళ్ళీ సమావేశం ఉంటుంది. అభ్యర్థుల మార్పులు, గెలుపు ఓటములు, మరోసారి కూడా ఆ షార్ట్ టర్మ్ సర్వే కూడా నిర్వహించే అవకాశం ఉందంటే కేరళ కాంగ్రెస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మరోపక్క కేరళ పిసిసి అధ్యక్షుని పైన కూడా ఏదైతే రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా వరుసగా జరిగిన సంఘటనల నేపథ్యంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా ఉన్న ఏదైతే ఎలక్షన్ కమిటీ పైన, సిఇసి తీసుకున్న నిర్ణయాలపైన రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. మరోపక్క రాహుల్ ఇచ్చిన సూచనలు, సలహాలతో జాబితాలో మరోసారి మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీ వర్గాల నుంచి మనకు సమాచారం అందుతుంది. మొదలు రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక రాహుల్ గాంధీ అయితే దీనికి సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేయడం కాదు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనేటువంటి మాట. ముందు నుంచి కూడా సీనియర్ల నిర్ణయాలని, అంటే పాత కాంగ్రెస్ విధానాలు ఇప్పుడైతే చెల్లవు అనేటువంటి మాట ముందు నుంచి కూడా రాహుల్ గాంధీ చెప్తూనే ఉన్నారు. మనం కొత్త పంథాలో వెళ్ళాలి, కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఓటు వేసేటువంటి ప్రజల మనస్తత్వానికి తగ్గట్టుగా మన విధానాలను మార్చుకోవాలని రాహుల్ గాంధీ చెప్తూనే ఉన్నారు. కానీ సీనియర్ల ద్వారా ఎదురయ్యేటువంటి ఒక విపత్కర పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ రాహుల్ గాంధీ ఫేస్ చేశారు. కీలకంగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ కేరళలో తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి సంబంధించి విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ కేసీ వేణుగోపాల్ ఏ స్థాయిలో కీలక నేత కూడా మనందరికీ తెలిసినటువంటి పరిస్థితే. కానీ కేసీ వేణుగోపాల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మార్చేటువంటి సిచ్యువేషన్ ఉంటుందా? కేరళ కాంగ్రెస్లో ఈ నేపథ్యంలో విభేదాలు తలెత్తేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట, అసంతృప్తులు, అలాగే రెబల్స్ బెడద కూడా పెరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని కూడా రకరకాల ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి.